హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే పింఛనుదారులకు గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. రాష్ట్రంలోని పింఛనుదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కూటమి ప్రభుత్వం ప్రతి నెల మొదటి రోజే ఇళ్ల వద్ద పింఛన్లు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ జరుగుతుంది. ప్రతి నెల 1వ తేదీ పింఛన్లు అందిస్తుండగా ఆ రోజు సెలవు అయితే ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. అయితే పింఛన్ల పంపిణీ సమయంలో ఒక్కొక్కసారి ఇబ్బంది కలుగుతుంది. టెక్నికల్ సమస్య కారణంగా పింఛన్ల పంపిణీ అక్కడక్కడ ఆలస్యమవుతున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. సర్వర్ సమస్య ఒకటి అయితే పింఛన్ తీసుకునే వారి వేలిముద్రలు పడకపోవడం మరో సమస్య. ముఖ్యంగా వృద్ధాప్యం కారణంగా అరిగిపోయిన వేలిముద్రలు స్కానర్లపై పడటం లేదు. దాంతో వారికి పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి చెక్ పెట్టేలా ప్రభుత్వం ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లు పంపుతుంది. పింఛన్ల పంపిణీ చేసే సమయంలో వాడేందుకు వీలుగా ఈ నూతన ఫింగర్ ప్రింట్ స్కానర్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. గ్రామ వార్డు సచివాలయాలకు నూతన ఫింగర్ ప్రింట్ స్కానర్లను పంపుతుంది. పింఛన్ల పంపిణీ సమయంలో వీటిని ఉపయోగించనున్నారు. మొత్తం 134,450 స్కానర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించనుంది. సచివాలయాల వారీగా వీటిని పంపిణీ చేయనున్నారు. ఉడాయ్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన నూతన పరికరాల సాయంతో వేలిముద్రల సమస్యకు చెక్ పెట్టవచ్చని అధికారులు ప్రభుత్వం భావిస్తుంది. ఈ కొత్త స్కానర్లు అందుబాటులోకి వస్తే అవ్వాతాతలకు కూడా ప్రయోజనం కలగనుంది. మరోవైపు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని తెల్లవారుజామునే కాకుండా 7 గంటల నుంచి అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వేలిముద్రల సమస్యకు పరిష్కారం చూపిస్తూ ఉండటంతో పింఛనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.